ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అగునుగాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతితో చెబుతున్న మాట ఏంటయ్యా అంటే, ఇక వెళ్ళుము, నీ విశ్వాస ప్రకారము, నువ్వు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రోజున కపెర్నహూముకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడండి? కపెర్నహూముకు వచ్చినప్పుడు అక్కడ ఆ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక శతాధిపతి వచ్చాడు. శతాధిపతి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతూ ఉన్నాడు, ఇంటిలోనే పడి ఉన్నాడు అని ఆయనను వేడుకున్నాడట. ఏం చేశాడండి? వేడుకున్నాడు. వేడుకుంటే యేసు, నేను వచ్చి వానిని స్వస్థపరుస్తాను అని ఆ శతాధిపతితో ప్రభు చెప్పాడు. అప్పుడు శతాధిపతి అంటున్నాడు, ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నేను, నా దాసుడు స్వస్థపడతాడు, కాబట్టి మీరు ఒక్క మాట సెలవిండయ్యా అని ఆ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారికి చెప్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయనలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి వెనుదిరిగి తన వెనుక వస్తున్న వారందరితో ఇలా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేలులో కూడా నేను ఇంతటి విశ్వాసమును నేను చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని ప్రభు ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసాన్ని చూసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ఈ లేఖన భాగాన్ని బట్టి మనం తెలుసుకోవలసిన విషయం ఏంటయ్యా అంటే, దేవుని సన్నిధిలో విశ్వాసులుగా చలమణి అవుతున్న మన జీవితంలో అసలు విశ్వాసం ఉందా? దేవుని పట్ల విశ్వాసం ఉందా? నిజంగా ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ శతాధిపతితో ఏమని చెప్పాడు? ఇక నువ్వు వెళ్ళు. ఏమన్నాడండి? ఇక నువ్వు వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అన్నాడు. అవునా? నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అన్నాడు. ఒక అన్యుడైన శతాధిపతితో ప్రభు నువ్వు విశ్వసించింది నీకు అవునుగాక అని చెప్తున్నాడు. మరి విశ్వాసాలుగా చలామణి అవుతున్న మన జీవితాల్లో నిజంగా ప్రభు పట్ల విశ్వాసం ఉంటే మనం అనుకున్నవి జరగవా? ఏమండి? మరి ఈ వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం విశ్వాసం కలిగి ఉన్నామా, లేకపోతే అల్ప విశ్వాసులుగా ఉన్నామా? విశ్వాసులమే. ఎంతటి విశ్వాసం అయ్యా అంటే, యేసయ్య ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది, శాశ్వత జీవం కలుగుతుంది అని విశ్వసిస్తున్నాం. కానీ మన కలవరాలు తొలగిస్తాడని, మన భయాలన్నిటిని తొలగిస్తాడని,
మన జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేస్తాడనే విశ్వాసం లేదు. ఏం లేదండి. మన విశ్వాసం ఏంటయ్యా అంటే పాపాలు క్షమిస్తాడు, నిత్య జీవం ఇస్తాడని విశ్వాసం మనలో ఉంది. కానీ ఆయన నీ భయములన్నిటి నుండి నిన్ను విడిపిస్తాడని, నీ కలవరాలన్నిటి నుండి విడిపిస్తాడని, నీ చింతలన్నీ తీరుస్తాడని నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉన్నవా? ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మన జీవితంలో ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? విశ్వాసం కలిగి ఉండాలి. ఈ శతాధిపతి యేసయ్య దగ్గరకు వచ్చి వేడుకున్నాడు. ఏం చేశాడండి? వేడుకున్నాడు. ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా, అతడు మంచం మీదే పడి ఉన్నాడు, కొన్ని దినాలుగా పక్షవాయువుతో బాధపడుతున్నాడయ్యా అని వేడుకుంటే, వేడుకున్నటువంటి ఆ వ్యక్తిని ప్రభు చూసి, ఆయన వేడుకుంటున్న విధానాన్ని చూసి, ఆయన ప్రార్థిస్తున్న విధానాన్ని చూసి, నేను నీ ఇంటికి వస్తాను. ఏమన్నాడండి? నేను నీ ఇంటికి వస్తాను, నేను నీ ఇంటికి వచ్చి నీ దాసుని నేను బాగు చేస్తాను అంటే, ఆ శతాధిపతి ఏమంటున్నాడో తెలుసా? నేను పాత్రుడను కానయ్యా, నీవు నా ఇంటిలో ప్రవేశించటానికి నేను పాత్రుడను కాను అంటున్నాడు. ఈ రోజున దేవుని ఎదుట మనము పాత్రురాలుగా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో తెలుసా? మనము ఏ విషయంలో కూడా పాత్రులము కాము అని దేవుని సన్నిధిలో ఒప్పుకునేవారుగా ఉండాలి. మనలో ఏ యోగ్యత లేదు అని ప్రభువుకి వెల్లడిపరచాలి. ప్రభువా, నీ ప్రేమను పొందటానికి, నీ కృపను పొందటానికి, ఈ రోజున నీ దయను నేను పొందుకోవటానికి నాలోనైతే ఏ యోగ్యత లేదయ్యా, ఏ యోగ్యత లేదు అని దేవుని సన్నిధిలో ఎవరైతే ఒప్పుకుంటారో వారు పాత్రులుగా ఎంచబడతారు. ఇక్కడ చూడండి, ఒక శతాధిపతి 100 మంది మీద అధికారి అయి ఉన్నవాడు, అతడు కూడా అధికారంలో ఉన్నవాడు, అతనికి కూడా మనుషులు లోబడుతూ ఉంటారు. సమాజంలో ఉన్నతమైన పదవి కలిగిన వాడు, ఉన్నతమైన అధికారం కలిగిన వాడు. నిజంగా ఆ సమాజంలో ఎవరైనా ఆయన్ని అడిగితే, అయ్యా అతడు శతాధిపతి అయ్యా, యోగ్యుడయ్యా, అతనికి ఇంటికి వెళ్ళొచ్చయ్యా అని చెప్తారు. కానీ ఆయన ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నీవు నా ఇంట ప్రవేశించటానికి నేను పాత్రుడను కాను. ఏమంటున్నాడండి? పాత్రుడను కాను. సమాజంలో గౌరవప్రదమైనటువంటి అధికారం కలిగి ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తూ 100 మంది మీద అధికారి అయ్యుండి కూడా యేసయ్య దగ్గర ఏం చేస్తున్నాడో తెలుసా? నేను పాత్రుడను కాదయ్యా అని తను తాను తగ్గించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడండి? తను తాను తగ్గించుకుంటున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా దేవుని ద్వారా అద్భుతం, ఆశ్చర్యకార్యం మన జీవితంలో జరగాలి అంటే మన విద్యను చూసో, మన జ్ఞానాన్ని చూసో, మన భక్తిని చూసో, మన ప్రార్థన జీవితాన్ని చూసో, మన ప్రసంగాలను చూసో మనం యోగ్యులమని అనుకోకూడదు. మనం దేవుని ఎదుట వేడుకునేటప్పుడు మనం ఏమని వేడుకోవాలో తెలుసా? నేను యోగ్యుడను కానయ్యా, నేను పాత్రుడను కానయ్యా, నేను పాత్రురాలను కానయ్యా అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోగలిగితే, మనల్ని మనం తొంగి చూడగలిగితే, మన హృదయ అంతరంగాన్ని మనల్ని మనం చూసుకుని మన జీవితంలో ఉన్న కల్మషం, మనలో జీవితంలో ఉన్న పాపాన్ని చూసి మనం యోగ్యులం కాదని ప్రభు ఎదుట ఒప్పుకుంటే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు. ఈ మాసంలో నా దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడు తెలుసా? నువ్వు విశ్వసించిన దాన్ని,
నీవు ఏదైతే విశ్వసిస్తున్నావో అది నీ జీవితంలో జరుగునుగాక, నీ కుటుంబంలో జరుగునుగాక, నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగాక. ఈ రోజున మనం విశ్వసించిన దాన్ని, దేన్నండి? విశ్వసించిన దాన్ని, అది మన జీవితంలో జరిగించేవాడు మన ప్రభు. కానీ ఈ రోజున విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయో తెలుసా? యేసయ్య పాపములను క్షమిస్తాడు, యేసయ్య శాశ్వత జీవం ఇస్తాడు, అంతవరకే అనుకుంటున్నారు. ఎంతవరకు అనుకుంటున్నారని? అంతవరకే అనుకుంటున్నారు. నిజంగా నీ జీవితంలో యేసయ్య ఏం చేయగలడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఉంటే ఆయన ఏం చేయగలడో తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యు బృందంతో కలిసి ఒక సముద్ర ప్రయాణం చేస్తున్నాడు. ఏ ప్రయాణం అండి? అందరు చెప్పండి. సముద్ర ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన వెళ్తున్నటువంటి దోణిపై పెద్ద ఒక తుఫాను లేచిందంట. ఏం లేచిందండి? తుఫాను లేచిందంట. పెద్ద తుఫాను లేచి అలల చేత ఆ దోణి కప్పబడతా ఉందట. కప్పబడతా ఉంటే ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడో తెలుసా? దోణి అమరమున తలగాడ పెట్టుకుని ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? నిద్రిస్తూ ఉన్నాడు. శిష్యులేమో దోణిను నడుపుతూ ఉన్నారు. ఆ దోణి మీదకి పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వస్తే ఆ దోణి అలల చేత ముంచబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు భయపడిపోయి, ఈ సముద్రంలో మనం మునిగిపోతాం, ఈ సముద్రంలో మనం చనిపోతాం, ఇదే మనకి ఆఖరి క్షణము అనుకుంటూ వాళ్ళు ఏం చేశారో తెలుసా? యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని ఆయన లేపారట. ఏం చేశారు? ఆయన లేపారట. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక మాట చదవండి. మార్కు శుభవార్త 8వ అధ్యాయము 23వ వచనం, 26వ వచనం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా అది మిక్కిలి ఏమైందంట? ఏమైంది? మిక్కిలి నిమ్మళమాయను. ఏమయ్యను? మిక్కిలి నిమ్మళమయ్యింది. ఈ రోజున మన జీవితాల్లో మనం తెలుసుకోవలసిన పాఠం ఏంటంటే, మన జీవితం అనే దోణిలో యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే, ఎవరు ఉంటే? యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే నీవు సురక్షితంగా ఉంటావు, నీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది. కానీ నీకు తెలియట్లా. ఏమనుకుంటున్నావో తెలుసా? నీ జీవితం మీదకి రేగిన పెద్ద తుఫాన్ను చూసి నీ దేవుడు ఆ తుఫాన్ నుంచి నిన్ను రక్షించలేడేమో అని. ఈ రోజున ప్రభువు పట్ల విశ్వాసులకి ఎలాంటి అభిప్రాయం ఉందయ్యా అంటే, యేసయ్య ఈ తుఫాన్ నుంచి రక్షించలేడేమో, ఈ యొక్క పెను తుఫాన్ నుంచి, ఈ భయంకరమైన స్థితి నుంచి విడిపించలేడేమో అన్న భయాలు వెంటాడుతూ ఉన్నాయి. ఈ రోజున నీ కుటుంబంలో ఎంత పెద్ద తుఫాను రేగినా, నీ జీవితంలో ఎంత పెద్ద తుఫాను రేగినా, నీ జీవితం అనే నావ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, ఆ పరిస్థితులన్నిటినీ నా ప్రభు కనుమరుగు చేయగలడు. ప్రతికూల పరిస్థితుల్ని కనుమరుగు చేయగలడు. కానీ ఇక్కడ విశ్వాసులు ఏం చేస్తున్నారు? ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారో తెలుసా? భయపడిపోతున్నారు.
ఏం చేస్తున్నారండి? భయపడిపోతున్నారు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడండి? అల్ప విశ్వాసులారా. ఈ రోజున మనం తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం మనలో ఉంటే భయాక్రాంతులం అవుతాం. విశ్వాసం ఉందనుకోండి, నువ్వు దేవుని పట్ల విశ్వాసం ఉంటే నువ్వు ఏది విశ్వసిస్తున్నావో అది నీ దేవుడు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆయన అంటున్నాడు, నువ్వు విశ్వసించింది నీ జీవితంలో అగునుగాక. ఆ శతాధిపతి ఏం చెప్పాడు? నువ్వు విశ్వసించిందే నీ జీవితంలో అగుతుంది. నువ్వేమైనా విశ్వసిస్తున్నావు? నీ జీవితంలో వచ్చినటువంటి తుఫాను, నీ జీవితంలో వచ్చినటువంటి తుఫాను, నీ కుటుంబం మీదకి వచ్చిన తుఫాను దేవుడు అనపగలడని నువ్వు విశ్వసిస్తే, దేవుడు నెమ్మది కలగ చేయగలడని నువ్వు విశ్వసిస్తే ఎలా ఉంటావు తెలుసా? ధైర్యంగా ఉంటావు. ఎలా ఉండగలుగుతావు? ధైర్యంగా ఉండగలుగుతావు. ఈ రోజున నీకు ఆ విశ్వాసం లేదుగా. నేను మునిగిపోతానేమో, నేను చనిపోతానేమో, నా జీవితంలో ఏమైపోతానో అన్న కలవరంతో భయపడుతున్నావు. ఈ రోజున అల్ప విశ్వాసం నీలో ఏం చేస్తుందో తెలుసా? భయాన్ని కలగచేస్తుంది. ఏం కలగచేస్తుంది? భయాన్ని కలగచేస్తుంది. నా ప్రభు అంటున్నాడు, విశ్వాసం కలిగి ఉండండి. ఏం కలిగి ఉండాలి? నీ విశ్వాసం ఎంత గొప్పదైతే అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. ఈ రోజున విశ్వాసిగా పిలువబడి విశ్వాసం లేకపోవటం ఎంత దౌర్భాగ్యపు స్థితి అండి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఆరాధిస్తూ ఆయన మహిమపరుస్తూ ఆయన పట్ల విశ్వాసం లేకపోవటం ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఇక్కడ శిష్యులు కూడా భయపడిపోతున్నారట. అక్కడ ఉన్నది ఎవరు? సర్వాధికారి. అక్కడ ఉన్నది ఎవరు? సమస్తాన్ని లోపరుచుకునేవాడు. అక్కడ ఎవరు? మహత్కరమైన మాట చేత ప్రపంచాన్ని ఏలుచున్నవాడు, ప్రకృతి శక్తులన్నిటినీ శాసించగలిగిన వాడు. అంత శక్తిమంతుణ్ణి, సర్వాధికారిని, జీవాధిపతి అయిన దేవుణ్ణి కలిగి ఉండి భయం. ఏంటండి? భయం. ఈ రోజున భయపడటానికి కల కారణం ఏంటి అంటే అల్ప విశ్వాసం. ఏ విశ్వాసం? అల్ప విశ్వాసులే ప్రతి దానికి భయపడిపోతారు. ఈ రోజున దేవుని సన్నిధిలో మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రభు నాకు కలిగించిన మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం ఉంటే వారిలో ఏముంటుందో తెలుసా? భయం. ఏంటండి? భయం, ఆందోళన, కలవరం. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన, ప్రభువా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అంటే అల్ప విశ్వాసుల. ఏమన్నాడండి? అంతకుముందు ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడుగా. వారు కనులారా చూశారుగా. ఆయన సమస్తమును చేయగలడని ఆయన మీద విశ్వాసం ఉంచాలిగా. విశ్వాసం లేకుండా అల్ప విశ్వాసంతో భయపడిపోతూ ఉంటే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? ఏమంటున్నాడండి? ఎందుకు భయపడుతున్నారు? అల్ప విశ్వాసంలో భయం ఉంటుంది. ఏముంటుందండి? ఈ రోజున నీ జీవితంలో ఎదురైన సంఘటనలు, ప్రతికూల పరిస్థితులు, అనారోగ్యాలు, అప్పుల సమస్యలు, ఈ రోజున నీ జీవితంలో ఎదురైన లేకపోతే ప్రతికూల పరిస్థితులు, వాటిని చూసి ఏమవ్వాలంటే నా ప్రభువును వీటి నుండి నన్ను విడిపిస్తాడు, సురక్షితంగా నన్ను దాటిస్తాడు, ఆయన క్షేమస్థితిని నాకు అనుగ్రహిస్తాడు. ఇదిగో నా మీద పొంగుతున్న ఈ అలలన్నింటినీ అణిచివేస్తాడు, ఈ తుఫాన్ని గద్దించగలడు, ఈ ప్రతికూల పరిస్థితులను నిమ్మలపరచగలడు అని నువ్వు విశ్వసించాలి. ఏం చేయాలండి? విశ్వసించాలి. కానీ ఈ రోజున నీ జీవితం ఎలా ఉందో తెలుసా? భయం. ఏంటండి? భయం. ఈ పరిస్థితులు ఎక్కడికి తీసుకువెళ్తాయో, ఈ పరిస్థితులు ఎక్కడ తీసుకువెళ్తాయో, ఈ అధికారులు నన్ను ఏం చేస్తారో,
నా పగవారు నన్ను ఏం చేస్తారో. ఈ రోజున నీ జీవితంలో ఎన్నో భయాలు, నీ జీవితం మీదకి వచ్చిన, నీ జీవితం అనే నావ మీద, దోణి మీదకి వచ్చిన తుఫానులను చూసి నువ్వు భయపడిపోతున్నావా? నా ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వసించింది ఏంటండి? నువ్వు విశ్వసించింది నీ జీవితంలో అగునుగాక అని చెప్తున్నాడు. కానీ మనం ఎలా ఉన్నామయ్య అంటే అల్ప విశ్వాసలాగా. ఎలాగా? అల్ప విశ్వాసలాగా ఉండి ప్రతి ఒక్క తుఫానికి, ప్రతి ఒక్క అలజడికి, ప్రతి ఒక్క ప్రతికూలమైన పరిస్థితులకు, కంపనాలకు, భూకంపాలకు, చుట్టూ ఉన్నటువంటి ప్రకంపనాలకు మనం ఏమైపోతున్నామయ్యా అంటే భయపడిపోతున్నాం. ఏమవుతున్నామండి? భయపడిపోతున్నాం. దేవుడు అంటున్నాడు, భయపడేవారిని అల్ప విశ్వాసులారా. ఏమన్నాడండి? ఈ రోజున నువ్వు భయపడుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? అల్ప విశ్వాసంతో ఉన్నావు. సంపూర్ణమైన విశ్వాసం నీలో లేదు. ఈ రోజున నీ సమస్యను అధిగమించేటువంటి విశ్వాసం నీ జీవితంలో లేదు. కాబట్టి భయము, ఆందోళన, కలవరం, టెన్షన్తో నువ్వు భయపడిపోతున్నావు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, అల్ప విశ్వాసాలు ఎలా ఉంటారో తెలుసా? భయాక్రాంతులు అవుతారు. ఏమవుతారండి? ఇక్కడ చూడండి, యేసయ్య ఈ మత్తయి శుభవార్తలో ఈ 8వ అధ్యాయములో 26వ వచనంలో ఏమంటున్నాడు? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి. ఆ దోణిలో ఉన్న ప్రభు ఆ తుఫాన్ని అణచకుండా ఉన్నాడా? మిక్కిలి నిమ్మలపరచకుండా ఉన్నాడా? వారి యాత్ర కొనసాగకుండా ఉందా? ఈ రోజున ఆలోచన చేయండి. మరి నీ జీవితంలో ఉన్న యేసయ్య, నీ కుటుంబంలో ఉన్న యేసయ్య నీ కుటుంబం మీదకి రేగిన తుఫాన్ని అనపలేడా? ఏమండా? అనపలేడా? ఆయన శక్తిమంతుడు కాదా? సామర్థ్యం కలిగిన వాడు కాదా? ఈ రోజున ఆ యొక్క శిష్యుల దోణి పైన రేగిన తుఫాన్ని గద్దించి నిమ్మలపరిచిన దేవుడు నీ జీవితంలో ఎదురైనటువంటి తుఫానులు కూడా గద్దించి నిమ్మలపరచగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన శక్తిమంతుడు, సామర్థ్యం కలిగిన వాడు. మనలో ఉన్న అల్ప విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? భయాక్రాంతుల్ని చేస్తుంది. ఇంకా అల్ప విశ్వాసులు ఎలా ఉంటారు? ఎప్పుడు చింత. ఏంటండి? చెప్పండి. చింత. అల్ప విశ్వాసంలో ఏముంటుంది అంటే చింత ఉంటుంది. ఎలాంటి చింత అయ్యా అంటే చూడండి, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుదాం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయడా? ఏమంటున్నాడండి? వస్త్రములను. ఇక్కడ చూడండి, వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే 25వ వచనం నుంచి చదువుదాం. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుదుమో అని మీ దేహమును గూర్చియు చింతింపకుడి. ఆహారం కంటే మీ ప్రాణము, వస్త్రము కంటే మీ దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూరెడు చేసుకొనగలడా? వస్త్రమును గురించి మీకు చింతనేలా? అడవి పూలు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వాడవవు, అయినను తమ వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వంటిన దానిని నేను కాలేకపోయేనే.
వీటిలాగా నేను అలంకరింపబడకపోతేనే అనుకున్నాడట. ఈ రోజున దేవుని పిల్లలుగా మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? అల్ప విశ్వాసంలో ఉండే రెండవ క్రియ ఏంటో తెలుసా? చింత. చెప్పండి, చింత. ఎందుకు చింత పడతారయ్యి అంటే, ఏం తినాలో, రేపు ఏం ధరించాలో. ఈ రోజున చూడండి, ఏమి తినాలో ఏం ధరించాలో అన్న చింత. ఈ రోజున కుటుంబాల్లో చింతను చూడండి. ఏంటి అమ్మా నీ చింత అంటే, రేపు ఎలాగ మా పిల్లలు స్థిరపడతారండి అనే చింత. ఈ రోజున రేపటి గురించిన చింత. ఎప్పుడు గురించి? రేపటి గురించిన చింత. ఈ రోజున చింత నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు స్థితిని పేరుస్తుంది. ఏం పేరుస్తుందండి? స్థితిని పేరుస్తుంది. నీ చింతే నీకు స్థితిని పేర్చి నిన్ను అగ్నిలో కాల్చివేస్తుంది. అగ్నిలో కాల్చివేస్తుంది. చింత పడకూడదు మనం. మనలో అల్ప విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? చింత. ఇవాళ కష్టపడకపోతే రేపేం తినాలి? ప్రభు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి. వీటిని చూడండి, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు. అవి దాచుకొనవండి. అవి పోషించబడుతున్నప్పుడు వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? ఏమంటున్నాడండి? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. ఈ రోజున దేవుని పోలికలో ఉన్న నీవు, దేవుని ఆత్మతో నింపబడిన నీవు, దేవుని చేతి పనులన్నిటి మీద అధికారం పొందిన నీ జీవితంలో ఎందుకు చింత? ఎందుకు చింత? రేపటి గురించిన చింత ఎందుకో? ఆ చింత నిన్నేం చేస్తుందో తెలుసా? నీకు స్థితిని పేరుస్తుంది. ఏం పేరుస్తుందండి? స్థితిని పేరుస్తుంది. ఈ రోజున విశ్వాసంలో ఏం లేదయ్యి అంటే, సంపూర్ణమైన విశ్వాసం లేదు. సంపూర్ణమైన విశ్వాసం లేక ఎలా ఉంటున్నారో తెలుసా? చింతతో బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? చింత. ఈ రోజున కుటుంబాన్ని గురించి చింత, భర్తను గురించి చింత, పిల్లల గురించి చింత, ఈ రోజున ఉద్యోగంలో చింత, రేపు అధికారి ఏమంటాడో చింత. ఈ రోజున నీ జీవితంలో రేపటి గురించిన చింత. ప్రభు అంటాడు, అల్ప విశ్వాసుల. ఏమంటున్నాడండి? అక్కడ రాయి కింద ఏమని రాశాడో తెలుసా? 31వ వచనం, 33. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుదుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటి విషయమై విచారింతురు, చింతించురు. ఏం చేస్తారంట? అన్ని జనులు వీటి గురించి చింతపడతారు, విచారం కలిగి ఉంటారు. కానీ ఇవన్నీ మీకు కావాలనని నీ పరలోకపు తండ్రికి తెలీదా? ఏమా, నీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలీదా? ఆయన ఆరాధిస్తున్న నీ జీవితంలో నీకేం కావాలో ప్రభుకి తెలియదా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? లేనిపోయిన చింతలన్నీ నెత్తి మీద వేసుకొని కృంగిపోతూ, కృషించిపోతూ నీ జీవితంలో నీకు నువ్వే సమాధి కట్టుకుంటున్నావు. ఏం కట్టుకుంటున్నావు? సమాధిని కట్టుకుంటున్నావు, స్థితిని పేర్చుకుంటున్నావు. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే, నీ చింత వలన నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీ అల్ప విశ్వాసం వలన నీలో ఏమొస్తుంది అంటే చింతలు. ఏంటండి? చింతలు. రేపటి గురించిన చింత, కుటుంబాన్ని గురించిన చింత, పిల్లల గురించిన చింత, ఈ రోజున భర్తను గురించిన చింత, భార్యను గురించిన చింత. నువ్వు చింతించి ఏమైనా చేయగలవా? ఏమైనా చేయగలవా? నువ్వు చింతించి నీ బిడ్డల మనసును మార్చగలవా? నువ్వు చింతించి నీ భర్త మనసును మార్చగలవా? నువ్వు చింతపడి ఏం చేయగలవు? ఈ రోజున ప్రభువుకి అప్పగించాలి. ఎవరికి అప్పగించాలి? ప్రభువుకి అప్పగించాలి.
నువ్వు విశ్వాసి అయితే నా ప్రభు నా చింతలన్నిటి నుండి నన్ను విడిపిస్తాడు, రేపటి రోజున నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని నువ్వు విశ్వసించగలుగుతావు. రేపటి రోజున నాకు సమృద్ధి అయిన జీవితాన్ని ప్రభు ఇస్తాడని నువ్వు విశ్వసించగలుగుతావు. నీ రోగాన్ని గురించి నీ చింత, ఆరోగ్యం గురించి చింతపడి కృంగిపోతావు. చింత మనుషులకు స్థితిని పేరుస్తుంది. ఏం పేరుస్తుందండి? స్థితిని పేరుస్తుంది. చింతించడానికి గల కారణం ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం. ఏంటండి చెప్పండి? అల్ప విశ్వాసం. ఈ రోజున మనలో ఉన్న అల్ప విశ్వాసమే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? చింతించేటట్టుగా చేస్తుంది. ప్రభు పట్ల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటే, ప్రభు పట్ల మనకి అత్యధికమైన విశ్వాసం మనకు ఉంటే, గొప్ప విశ్వాసం ఉంటే, మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో మనల్ని తృప్తిపరుస్తాడు. నా దేవుడు నన్ను తృప్తిపరుస్తాడు, తృప్తికరమైన జీవితాన్ని నాకు ఇస్తాడు అని నువ్వు విశ్వసించగలుగుతావు. ఈ రోజున నీలో ఏం లేదు తెలుసా? విశ్వాసం లేదు. ఏం లేదండి? విశ్వాసం లేకనే భయపడుతున్నావు, విశ్వాసం లేకనే చింతిస్తున్నావు. సంపూర్ణమైన విశ్వాసం లేదు. నీలో ఉన్న విశ్వాసం ఏంటంటే అల్ప విశ్వాసం. ఏ విశ్వాసం అండి? ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా, ఇవాళ నుండి రేపు పొయ్యిలోకి వెళ్ళే గడ్డి చూడు ఎలా అలంకరించబడిందో. మీకు ఏమి ధరించుదుమో అని మీరు చింతిస్తున్నారే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, ఏమి ధరించుదుమో అని ఆహారం గురించిన చింత, వస్త్రాలను గురించిన చింత కలిగి మీరు ఉంటున్నారు. వీటి గురించి అన్ని జనులు కూడా విచారపడుతున్నారు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే, దేవుని కుమార్తె అయితే, నువ్వు విశ్వాసం అయితే, అన్ని జనులకు ఉండిన చింత నీకు ఉండకూడదు. ఆమేన్ చెప్పరే? మీకు ఉండకూడదు. అసలు చింత అనేది నీ జీవితంలో ఉండకూడదు. ఎందుకనంటే ఇవన్నీ కావాలని ప్రభువుకి తెలుసు. నీకేం కావాలో, ఆహారం కావాలని ప్రభువుకి తెలుసు, వస్త్రం కావాలని ప్రభువుకి తెలుసు, నీవు తలదాసుకోవటానికి నీడ కావాలని ప్రభువుకి తెలుసు. ఆయన తన పరలోక మహిమలో తన మహదైశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరతను ఆయన తీర్చగలడు. ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. రేపటి గురించిన చింత విడిచిపెట్టండి. చింతిస్తున్న నిన్ను చూసి ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అల్ప విశ్వాసి. ఏ విశ్వాసి? కొంతమంది విచారం, వారి జీవితాలు, వాళ్ళ మోకాలు చూస్తుంటేనే ఎక్కడ లేని చింత వాళ్ళ ముఖాల్లోనే కనపడతాయి. కానీ మన విశ్వాసమైతే, పరిపూర్ణమైన విశ్వాసం మనకు కలిగి ఉంటే, నా ప్రభు నా అవసరతలన్నీ తీరుస్తాడు, నా అవసరతలన్నీ తీరుస్తాడు. నా ప్రభువు నాకుండగా నాకు భయమేలా? నా ప్రభువు నాకుండగా నేను ఎందుకు భయపడాలి? నా ప్రభువు నాకుండగా నేను ఎందుకు కృంగిపోవాలి అని విశ్వాసం వెల్లడిపరచాలి. ఈ రోజున మనలో ఉంటుంది ఏంటో తెలుసా? అల్ప విశ్వాసం. ఏంటండి? ఈ రోజున అల్ప విశ్వాసాన్ని అధిగమించదుగాక, అల్ప విశ్వాసమును తొలగించి పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు నింపబడదుగాక. ఈ రోజున చాలామంది జీవితాల్లో 100% అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. ఎలా ఉన్నారండి? అల్ప విశ్వాసంతోనే ఉన్నారు. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు ఒకటి కృంగిదల, చింతిస్తారు. అల్ప విశ్వాసం ఉంటే భయపడతారు. అల్ప విశ్వాసం ఉంటే ఏం చేస్తారో తెలుసా? చూడండి, మత్తయి శుభవార్తలోనే
14వ అధ్యాయం 31వ వచనం. చెయ్యి చాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో. అల్ప విశ్వాసంలో ఏముంటుంది? సందేహం అంటే అనుమానం. ఏంటండి? అనుమానం. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తూ ఉంటే పేతురు గారు ఏం చేసాడు తెలుసా? ప్రభువా, నీవే అయితే నేను కూడా నీలాగా నడవాలి అన్నాడు. ప్రభు అనుమతి ఇచ్చాడు. చక్కగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు. యేసయ్యను చూసుకుంటూ సముద్రం మీద నడుస్తున్నాడు. అప్పటికి సముద్రం ఎలా ఉందో తెలుసా? పొంగుతూ ఉంది. సముద్రం అంతా అల్లకొల్లలంగా ఉంది. అలలు రేగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. ఆ అలలు వస్తూ ఉన్న పేతురు గారు ఆ సముద్రంలో నడుస్తూ ఉంటే ఆ ఎగిసిపడి అలలన్నీ కూడా ఆయన కాళ్ళ కిందకు వస్తున్నాయి. ఎక్కడికి వస్తున్నాయండి? కాళ్ళ కిందకు వస్తున్నాయి. బాగానే నడుస్తున్నా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక్కసారి ఆ గాలి వైపు చూశాడట. గాలి ఎట్నుంచి వీస్తుందో అటువైపు ఆ దిశగా చూసి భయపడిపోయి ఏమైపోయాడు తెలుసా? ఆయనలో అపనమ్మకం వచ్చేసింది. ఏమొచ్చేసిందండి? సందేహం వచ్చేసింది. నేను ప్రభు దగ్గరికి వెళ్ళగలనా? ప్రభులాగా నడవగలనా అని సందేహం రాగానే ఆయన ఏమయ్యాడో తెలుసా? మునిగిపోయాడు. ఏమయ్యాడు? మునిగిపోయాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా, ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా సందేహాలనేవి ఉంటే నీ జీవితంలో ఏమవుతావు తెలుసా? మునిగిపోతావు. ఎక్కడ మునుగుతావు అంటే దుఃఖ సాగరములో. ఎక్కడ? దుఃఖ సాగరములో మునిగిపోతావు. ఈ రోజున నువ్వు దుఃఖ సాగరములో మునిగిపోతావు. రోదన వేదనలో మునిగిపోతావు. ఈ రోజున చాలామంది జీవితాల్లో మునిగిపోయినటువంటి అనుభవం ఎందుకో తెలుసా? కొన్ని జీవితాలను మనం చూసినప్పుడు వేదనలో మునిగిపోతూ ఉంటారు, రోదనలో మునిగిపోతూ ఉంటారు, కన్నీటిలో మునిగిపోతూ ఉంటారు వారి జీవితంలో. ఎందుకో తెలుసా? వారి జీవితంలో ఉన్న సందేహాలు, నీ ప్రభు పట్ల నీకున్న అపనమ్మకమే, నీ ప్రభు పట్ల ఉన్న అవిశ్వాసమే నీ జీవితంలో నేనేం చేస్తుందో తెలుసా? ముంచివేస్తుంది. ఏం చేస్తుందండి? ముంచివేస్తుంది. ఈ రోజున నీవు మునిగిపోవటానికి కారణం ఏంటి? ఇక్కడ పేతురు గారు మునిగిపోవటానికి కారణం ఏంటి? ప్రభు ఏమన్నాడు? అల్ప విశ్వాసం. ఎందుకు సందేహపడ్డావు? ఏమన్నాడని? ఎందుకు నువ్వు సందేహపడ్డావు అని చేయి పట్టి లేపి మరలా దోణిలోనికి తీసుకెళ్ళి అద్దరికి చేర్చాడు. ఎక్కడికి చేర్చాడని? అద్దరికి చేర్చాడు. నీ జీవితంలో నువ్వు తెలుసుకోవలసిన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో అల్ప విశ్వాసంతో ఉన్నప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? సందేహాలు. ఏంటండి సందేహాలంటే? అనుమానాలు. ఏంటండి? అనుమానం. అవ్వకి దేవుని మీద అనుమానం వచ్చింది. ఎవరి మీద అండి? దేవుని మీద అనుమానం వచ్చింది. దేవుని మీద అనుమానం వచ్చేసరికి ఆ తినకూడని పండు తినేసేసింది. మంచి చెడులు తెలియజేసే పండు తినేసింది. సాతాను ఏమని చెప్పిందో తెలుసా? ఇది నిజమేనా అని అడిగింది. అవునండి, ఈ పండు తినొద్దు అన్నాడండి. అంటే ఎందుకు తినొద్దు అన్నాడు అంటే, ఈ తిన్న రోజున నువ్వు చచ్చిపోతావు అన్నారండి, అందుకని మేము తినట్లేదండి అని చెప్పింది. ఆ సాతాను ఏమని చెప్పిందో తెలుసా? ఓ పిచ్చమోహందానా, నువ్వు చచ్చిపోతావు ఏంటి? నువ్వు దేవతలాగా మారిపోతావు. ఎలాగా? ప్రభు ఎలా చేశాడు? తన రూపంలో చేసుకున్నాడు. దేవుని రూపాన్ని నీకు ఇచ్చాడు. దేవుని రూపాన్ని ఇస్తే ఈ యొక్క అవ్వేం చేసిందో తెలుసా? దేవుని కంటే పెద్దదేమో దేవత రూపం అనుకుని ఆ రూపం కావాలనుకుని దేవుని మీద సందేహపడి ఏం చేసిందో తెలుసా? తినకూడని పండు తినేసింది.
ఏం జరిగిందో తెలుసా? మరణాన్ని కొని తెచ్చుకుంది. ఏం కొని తెచ్చుకుందండి? మరణాన్ని కొని తెచ్చుకుంది. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ సందేహాలే, నీ అనుమానాలే నీ జీవితంలో నువ్వు మునిగిపోవటానికి, దుఃఖ సాగరంలో మునిగిపోవటానికి, సమస్యల సుడిగుండాల్లో మునిగిపోవటానికి కారణమవుతున్నాయి. ఈ రోజున ఒక దైవజనుడిగా చెప్పే మాట ఏమిటంటే, నీ విశ్వాసాన్ని పెంపొందించుకుందువుగాక, పరిపూర్ణమైన విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉందువుగాక. ఈ మాసంలో ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వసించింది నీ జీవితంలో అగునుగాక, నువ్వు విశ్వసించింది నీ జీవితంలో అగునుగాక అంటున్నాడు. మరి నువ్వెలా ఉంటున్నావు? అల్ప విశ్వాసగా ఉండి సందేహాలతో, వేటితోనండి? అనుమానాలతో. వేటితోనండి? అనుమానాలతో బుర్ర పాడు చేసుకొని, అనుమానాలతో నీ జీవితంలో వేదనలోనికి నీ జీవితాన్ని నెట్టుకుంటున్నావు. ఈ రోజున వేదనలోనికి నెట్టుకుని దుఃఖ సాగరంలో మునిగిపోతున్నావు. రోజున భార్య భర్తల మధ్యన అనుమానాలు జీవితంలో దుఃఖాన్ని మిగిలిస్తాయి. ఏం మిగిలిస్తాయి? దుఃఖాన్ని మిగిలిస్తాయి. ఎవరైతే అనుమానిస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దుఃఖమే వారికి. దుఃఖమా కాదా? భర్త మీద అనుమానం ఉందండి, ఇక్కడ కూర్చుంటావు బాగానే, దారిలో వెళ్తాయా సెంటర్లో ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరు ఆటో ఎక్కాడో, లేకపోతే ఎవరు బండి, ఆయన బండి ఎవరు ఎక్కారో ముందే ఊహించుకుంటావు. ఏం చేస్తావు? ముందే ఊహించుకుంటావు. అనుకున్న సమయానికి రాకపోతే ఏం చేసాడో అని ఊహించుకుంటావు. ఆ యొక్క ఊహలతో నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఆ సందేహాలతో, అనుమానాలతో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఏం చేసుకుంటున్నావు? పాడు చేసుకుంటున్నావు. నువ్వు ఒకటే, నీ దేవుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచితే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎదురాడే వారికి మారు మనసు కలగజేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఎదురాడే వారికి మారు మనసు కలగజేస్తాడు. నీ మీద నీ భర్త నిన్ను ఎదిరికిస్తున్నాడా? నీ భార్య నిన్ను ఎదిరికిస్తుందా? నా దేవుడు మారుస్తాడు. ఒక రోజున దేవుడు దర్శిస్తాడు. ఇదిగో ఈమెలో ఒక మార్పును తీసుకొస్తాడు, ఈయనలో ఒక వినూతనమైన మార్పును తీసుకొస్తాడు అని ఒక శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు బ్రతకాలి. కానీ మన జీవితంలో ఏం చేస్తున్నాము అంటే అనుమానం. ఏంటండి? అనుమానమే మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దుఃఖ సాగరంలో ముంచేస్తుంది. ఈ యొక్క పేతురు యొక్క సందేహం ఏం చేస్తుందో తెలుసా? సముద్రంలో ముంచేసింది. ఎక్కడ ముంచేసిందండి? సముద్రంలో మునిగిపోయాడు. ఈ రోజున నీతో చెప్తున్న మాట ఏంటి అంటే, నీ జీవితంలో ఉన్న సందేహాలన్నీ విడిచిపెట్టుదువుగాక. ఈ రోజున సందేహాలే మన జీవితంలో మనశ్శాంతి లేకుండా, మన జీవితంలో సమాధాన స్థితి లేకుండా, మన జీవితంలో దుఃఖముతో మన జీవితం మునిగిపోయేటట్లుగా చేస్తాం. రోజున దేవుని వాక్యాన్ని బట్టి ధ్యానం చేస్తే నా ప్రభు నేర్పించిన పాఠం ఏంటో తెలుసా? సందేహం పడ్డావు అనుకో, మునిగిపోతావు. ఏమవుతావు? మునిగిపోతావు. ఈ రోజున సందేహపడినటువంటి పేతురుని మన ముందుంచి మాట్లాడుతున్నాడు ప్రభు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహించితివి అన్నాడు. సందేహించిన పేతురేమయ్యాడు తెలుసా? సముద్రంలో మునిగిపోయాడు. సమస్యల్లో మునిగిపోతావు. సందేహాలు ఉన్నాయా? సమస్యలో మునిగిపోతావు. సందేహాలు ఉన్నాయా? నీ జీవితంలో దుఃఖ సాగరంలో మునిగిపోతావు. సమస్యలో సుడిగుండాల్లో మునిగిపోతావు. ఈ రోజున నీ జీవితంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఈ రోజున దేవుని పిల్లలుగా నేను చెప్పే మాట ఏంటి అంటే, మన దేవుడు మన జీవితంలో సమస్త కార్యాలని చేయగలిగిన వాడని విశ్వసించండి. నువ్వు విశ్వసించిందే
దేవుడు నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ మాసంలో ప్రభు ఎందుకో మీ కుటుంబాల్లో ఉన్నతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మీ అవిశ్వాసాన్ని తొలగించాలని నా ప్రభు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ అవిశ్వాసం వల్లనే నీ భయం, నీలో ఉన్న విశ్వాసమే నీ చింతకు కారణం. నీ అవిశ్వాసమే సందేహాలకు కారణమవుతుంది. ఇంకొక మాట చెప్పనా, ఈ మత్తయి శుభవార్తలోని ప్రభు ఇంకొకసారి చెప్పాడు. చూడండి, మత్తయి శుభవార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల మీరు ఆ కొండను చూసి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మంటే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్ చెప్పండి. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? మీకు అసాధ్యమైంది ఏదీ లేదు. కానీ మీ సందేహాలు ఏం చేస్తున్నాయో తెలుసా? మీ జీవితంలో కార్యం జరగకుండా ఆపేస్తున్నాయి. మీ అల్ప విశ్వాసమే. ఇక్కడ ఏం జరిగింది అని మనం ఆ యొక్క సంఘటనను మనం చదివితే, ప్రభువు ఒక రోజున తన శిష్యులు చాంద్ర రోగం కలిగిన ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి వాళ్ళ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారట. ఒక వ్యక్తి చాంద్ర రోగం కలిగిన వ్యక్తిని శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి, అయ్యా, వీడు చాంద్ర రోగంతో బాధపడుతున్నాడు, వీడు నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడుతున్నాడు, వీడిని రక్షించండి, వీడిని బాగు చేయండి అని శిష్యులు చెప్తే శిష్యులు అతన్ని విడిపించలేకపోయారు. అప్పుడు ప్రభు చెప్పాడు, విశ్వాసం లేని మూర్ఖతరముల వారలారా, ఎంతకాలం నేను మీతో ఉంటాను అని చెప్పి ఆ వ్యక్తిని ఇటు తీసుకురండి అని చెప్పి ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యము నుంచి ప్రభు విడిపించాడు. విడిపించిన తర్వాత అందరూ వెళ్ళిపోయినాక శిష్యులు అడుగుతున్నారు, అయ్యా, మేము ఎందుకు విడిపించలేకపోయాము అంటే ప్రభు అంటున్నాడు, మీ అల్ప విశ్వాసం వల్లనే, విశ్వాసం చేతనే ఇది జరగలేదు. ఆ దెయ్యమును మీరు విడిపించలేకపోయారు. ఈ రోజున నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి దురాత్మ సమూహములను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను బాధ పెడుతున్నటువంటి దురాత్మల నుండి ఎందుకు విడిపించబడట్లేదో తెలుసా? నీ జీవితంలో ఉన్న అల్ప విశ్వాసం. ఏ విశ్వాసం అండి? అల్ప విశ్వాసం. కొంతమందికి దేవుని పట్ల దేవుడు పాపాలను క్షమిస్తాడు, పరలోక రాజ్యం ఇస్తాడు అనుకుంటాడు, కానీ దెయ్యాల నుండి విడిపిస్తాడన్న విశ్వాసం వీళ్ళకు ఉండదు. ఏముండదండి? విశ్వాసం ఉండదు. ప్రభు చెప్తున్నాడు, మీకు సమస్తము సాధ్యమే. ఏమంటున్నాడండి? ఎవరికి సాధ్యం? యేసయ్య కాదు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మీకు, ఈ వాక్యాన్ని విశ్వసిస్తున్న మీకు సమస్తమును సాధ్యమే. దురాత్మల నుండి విడిపించటానికి మీరు శక్తిమంతులు అవుతారు. మీరు సాధ్యం. మీ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. ఇది సాధ్యం. కానీ నీ జీవితంలో ఏముందో తెలుసా? అల్ప విశ్వాసం. ఏదండి? అల్ప విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? మీ ఇంట్లో ఉన్న దెయ్యం మిమ్మల్ని విడిచిపెట్టట్లా. ఏం చేయట్లా? చెప్పండి. విడిచిపెట్టట్లా. ఆడన్నాడు, ఏమన్నాడు? అయ్యా, చూడండి 17వ అధ్యాయం మత్తయి శుభవార్త 17వ అధ్యాయం
17వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుని కరుణించుము, వాడు శాందర రోగి అయి మిక్కిలి బాధపడుతున్నాడు. ఎలాగనగా అగ్నిలోను నీళ్లలోను తరచుగా పడుతున్నాడు. స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరములారా, మీతో నేను ఎంతకాలం ఉందును, ఎంతవరకు మిమ్మును సహింతును అని వాని నా యొద్దకు తీసుకుని రండి అని అంతటా యేసు ఆ దెయ్యమును గద్దింపగా వాణ్ణి వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు, ఆ దెయ్యం ఉన్నప్పుడు ఏమైందండి? బాధ కలగజేసింది. ఏం కలగజేసింది? బాధ కలగజేసింది. ఆయన ఎక్కడ పడేస్తుంది? నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడేస్తుంది. ఈ రోజున దానిని బట్టి కుటుంబ సభ్యులందరూ కూడా భయము, కలవరం, ఆందోళనతో ఉన్నారు. శిష్యులు వద్దకు తీసుకొచ్చారు. శిష్యులు స్వస్థపరచలేకపోయారు. కారణం ఏంటయ్యా అంటే వాళ్ళలో ఉన్నటువంటి అల్ప విశ్వాసం. ఏంటండి? ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటయ్యా తెలుసా? నీలో ఉన్న అల్ప విశ్వాసమే నీ కుటుంబంలో ఉన్నటువంటి దురాత్మల నుండి నువ్వు విడుదల పొందట్లేదు. ఆ దురాత్మలు నిన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? మీ కుటుంబాన్ని బాధిస్తున్నాయి. ఒకడు అప్పులతో బాధ పెడుతున్నాయి, ఒకరిని అనారోగ్యాలతో బాధ పెడుతున్నాయి, కొందరిని సమస్యలతో బాధపడుతున్నాయి, కొందరిని ఏం చేస్తున్నాయి తెలుసా? కొంతమందికి వ్యసనక్రాంతులుగా చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? వ్యసనక్రాంతులుగా చేస్తున్నాయి. అవి పాపములో పడేటట్టుగా చేస్తున్నాయి. అగ్నిలోను నీళ్లలోనూ పడేటట్లుగా చేస్తున్నాయి. లోక సంబంధమైన కోరికలతో నింపుతున్నాయి. అవి మీ నుంచి వెడలిపోవాలి అంటే మీరేం చేయాలో తెలుసా? మీరు ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. నిజంగా విశ్వాసం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? సమస్తమును సాధ్యమే. ఆమేన్ చెప్పరే? సమస్తము ఎవరికి? పాస్టర్ గారిగా? మరి ఎవరికే? విశ్వసించిన ప్రతి వారి జీవితంలో సాధ్యమే. సమస్తము సాధ్యమే. ఈరోజు నా ప్రభు పట్ల నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని స్వస్థపరుస్తాడు, నా కుటుంబంలో నెమ్మది కలగ చేస్తాడు, ఇదిగో నా కుటుంబంలో ఉన్న దురాత్మల నుంచి నా ప్రభు విడిపిస్తాడు, ఇప్పుడే నా యేసు నామమున గద్దిస్తున్నాను, అవి ఇక్కడి నుంచి పోవునుగాక అని మీరు గద్దించగలిగితే, విశ్వాసంతో మీరు అపవాదిని గద్దించగలిగితే, అపవాదం ఏం చేస్తుందో తెలుసా? మీ యొద్ద నుండి పారిపోద్ది. ఏం చేద్దండి? పారిపోద్ది. నువ్వేమో విశ్వాసగా పిలువబడుతూ విశ్వాసం ఉండదు. దాన్ని చూడంగానే నీకేంటో కలవరం. ఏంటండి? భయం. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న అల్ప విశ్వాసం. ఏంటండి? అల్ప విశ్వాసం. మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆమేన్. సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి. ఆయనకి సమస్తమును లోబడాలి. ఆయన నామము ఘనమైన నామం. ఆమేన్ చెప్పండి. ఆయన నామ స్మరణలో సమస్తమును విడుదల పొందగలం. ఆయన నామస్మరణలో సమస్తము నుండి మనం విడుదల పొందగలం. కానీ మన జీవితంలో విశ్వసిస్తున్నామా? మనం క్రైస్తవులమే. ఏంటండి? క్రైస్తవులమే, కానీ క్రీస్తు ఎడల పరిపూర్ణమైన విశ్వాసం లేని వారం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో
నీలో ఉన్న అల్ప విశ్వాసాన్ని నువ్వు తొలగించదువుగాక. అల్ప విశ్వాసాన్ని తొలగించదువుగాక. రోజున ప్రభు 5 విషయాలు చెప్పాడు. అల్ప విశ్వాసాన్ని గురించి 5 విషయాలు చెప్పాడు. నేను మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు నాకు బయలుపరిచింది. ఇంకో మాట చెప్తాను. ఎన్ని చెప్పాను? 4 చెప్పా. ఒకటి చెప్పండి. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు భయపడతాం. అల్ప విశ్వాసం అన్నప్పుడు చింతిస్తాం. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు సందేహపడతాం. అల్ప విశ్వాసం ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే మన దగ్గర నుంచి దురాత్మలు తొలగిపోవు. ఏమవుతావో తొలగిపోవు, సమస్యలు తొలగిపోవు. నీలో అవిశ్వాసము, అల్ప విశ్వాసం ఉన్నంతకాలం నీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగవు. ప్రభు అన్నాడు, నీలో విశ్వాసం ఉంటే, ఎంత విశ్వాసమో తెలుసా? ఆవగింజ. ఆవగింజ ఎంత ఉంటుందని? కూరలో రోజు ఆవాలేస్తారా? ఆవాలేస్తారా? ఎంతలా ఉంటుంది? చిన్నగా ఉంటుంది. కానీ అది ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అంటే గుండ్రంగా ఉంటుంది అంటే అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన విశ్వాసం. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి లేచి అక్కడికి వెళ్ళి పడాలంటే ఏమవుతుంది తెలుసా? కొండ ఇక్కడి నుంచి లేచిపోయి వెళ్ళి అక్కడ పడుతుంది. కంబళి చెట్టు ఇక్కడి నుంచి లేచిపోయి సముద్రంలో నాటబడాలి అంటే ఇక్కడి నుంచి కంబళి చెట్టు లేచిపోయి ఎక్కడ? సముద్రంలో నాటబడుతుంది. మరి మన జీవితాల్లో ఏం జరుగుతుంది? విశ్వాసులు కానీ పిలువబడుతున్నాం, కానీ విశ్వాసం లేదు. అల్ప విశ్వాసులుగా ఉంటున్నాం. నా ప్రభు అంటున్నాడు, నువ్వు విశ్వసించిన దానికి విశ్వసించినది నీ జీవితం అవునుగాక అంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు ఆయన అవునుగాక అంటే మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనము అల్ప విశ్వాసులుగా ఉండి సందేహపడుతూ, భయపడుతూ, కలవరం చెందుతూ, కృంగిపోతూ మన జీవితాల్ని చిన్నాభిన్నం చేసుకుంటాం. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే దేవుడు మా సమస్యల నుండి విడిపిస్తున్నాడు. ఈ రోజున నా రోగం నుండి నన్ను విడిపిస్తున్నాడు. నా జీవితంలో సమృద్ధిని ఇస్తున్నాడు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాడు. ఇదిగో సాతాని దురాత్మ మాంత్రిక శక్తుల నుండి విడుదల నా దేవుడు ఇస్తున్నాడు అని నువ్వు విశ్వసిస్తే నీ జీవితంలో ఈ మాసంలో ప్రభు అవునుగాక అంటున్నాడు. నువ్వేదైతే విశ్వసిస్తావో, నీ పిల్లలకు ఉద్యోగం వస్తుందని విశ్వసించావా? అది అవుతుంది. ఆమేన్ చెప్పండి. ఎందుకు అంత సందేహం? అది కూడా సందేహం. ఆ సందేహమే మీ జీవితంలో కార్యాలు చేయట్లా. ఏం చేయట్లేదండి? కార్యాలు చేయట్లా. ప్రభు పట్ల విశ్వాసం ఉంటే మొండిగా నమ్మేతాం అండి. ఎట్లా? మొండిగా నమ్మేతాం. కానీ మనం విశ్వాసం లేదు. దేవుని మందిరానికి వస్తాం, రోజు దేవుని మందిరానికి వస్తాం, కానీ మనలో ఏం లేదు తెలుసా? విశ్వాసం లేదు. ప్రభు అంటున్నాడు, విశ్వాసం ఉంటే నీకు సమస్తం సాధ్యమే. నువ్వు వేరే వాడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళక్కర్లా. వేరే వాడి దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళ అవసరంలా. దేవుడు నీకు మీకు సమస్తమును సాధ్యం అన్నాడా లేదండి? ఎవరికి చెప్పాడు? శిష్యులకి. శిష్యులంటే ఎవరో? శిష్యులంటే ఎవరండి? శిష్యులంటే ఎవరో చూడండి. లూకా శుభవార్త కాదండి, మత్తయి శుభవార్త చూడండి. మత్తయి శుభవార్తలోనే 28వ అధ్యాయం 19వ వచనాన్ని చదవండి. కాబట్టి
మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు వారికి బోధించుడి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే విశ్వసించి వెంబడిస్తున్నారో వారందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న వారందరూ కూడా ఎవరో తెలుసా? ఆయన శిష్యులు. ఏంటండి? ఆయన శిష్యులు. అంటే నీకేమిచ్చాడో తెలుసా? సమస్తమైన వాటిని సాధ్యపరచగలిగిన శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. సమస్తమును నీకు సాధ్యమే అంటున్నాడు. ఏమంటున్నాడండి? సమస్తము నీకు సాధ్యమే, నీకు సాధ్యమే. కానీ మనం ఏం చేస్తున్నామంటే విశ్వసించట్లా, దేవుని మాటను విశ్వసించట్లా, వాక్యాన్ని నమ్మట్లా. మనం క్రైస్తవులమే కానీ మన జీవితంలో వాక్యాన్ని నమ్మట్లా. అందుకే మన జీవితాల్లో ఏ సమస్య కూడా మన నుంచి పోట్ల. ఎందుకంటే ప్రభు అన్నాడు, నీ అల్ప విశ్వాసమే వీటిని పోనివ్వకుండా చేసింది అని ప్రభు చెప్పాడు. రోజున దేవుని పిల్లలుగా అల్ప విశ్వాసం ఉంటే ఇంకేం జరుగుతుంది? ఇంకొక మాట చెప్పా చూడండి. మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, రొట్టెలు లేవని ఆలోచించుకొనుచున్నారు, మీరు ఇంకనూ గ్రహింపలేదా? పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలినవో ఎత్తితిరో మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు. చాలండి. ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా అంటే, పరిసయ్యుల గురించి, సద్దుకాయుల గురించి, వారి పులిసిన పిండిని గురించి చెప్తున్నాడు. దేని గురించి చెప్తున్నాడని? పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అంటున్నాడు. దేని గురించి చెప్పండి? పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అని శిష్యులకు చెప్తున్నాడు. శిష్యులేమో యేసయ్య ఉద్దేశం ఏంటి? పరిసయ్యులు సద్దుకాయుల బోధ గురించి మీరు జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తుంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? రొట్లు తీసుకెళ్ళలేదుగా మనం, రొట్ల గురించి ఈయన మనతో చెప్తున్నాడు అని వారు తమలో తాము అనుకుంటా ఉంటే, శరీర సంబంధమైన వాటి గురించి వారు మాట్లాడుకుంటే, దేవుడేమో ఆత్మ సంబంధమైన బోధ గురించి చెప్తుంటే వీళ్ళు శరీర సంబంధమైన వాటి మీద మనసు పెడితే ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమంటున్నాడని చెప్పండి? అల్ప విశ్వాసులారా, మీరు రొట్టెల గురించి మాట్లాడుతున్నారే అని ప్రభు చెప్పాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం శరీర సంబంధమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టకూడదు. శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవాడు ఎవడో తెలుసా? అల్ప విశ్వాసి. ఏంటండి? అల్ప విశ్వాసి. ఈ రోజున సద్దుకాయులు, ఇక్కడ ఎవరున్నారండి చూడండి, పరిసయ్యులను సద్దుకాయులు. ఎవరండి? పరిసయ్యులు సద్దుకాయుల బోధ గురించి ప్రభు చెప్తుంటే, పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి అని ప్రభు చెప్తుంటే, వీళ్ళేమో వేటి మీద మనసు పెడుతున్నారో తెలుసా? రొట్ల మీద. ఎట్ల మీద అండి? శరీర సంబంధమైన ఆహారం మీద మనసు పెడుతున్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? అల్ప విశ్వాసి వేటి మీద దృష్టి ఉంటుందో తెలుసా? శరీర సంబంధమైన వాటి మీద. వేటి మీద? శరీర సంబంధమైన వాటి మీద
దృష్టి నిలిపేవారుగా ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు ఆ, సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉందరుగాక. ఆమేన్ చెప్పండి. ఈరోజు అల్ప విశ్వాసాన్ని ఈ రాత్రి మీరు విడిచిపెట్టుదురుగాక. ఈ రోజున పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉందరుగాక. ఆ ఆ శతాధిపతిలో ఉన్న విశ్వాసం నీలో కూడా ఉంటే ప్రభు ఏమంటున్నాడో తెలుసా? ఈ రోజున నువ్వు విశ్వసించినది ఏంటండి? నువ్వు విశ్వసించినది నీ జీవితంలో అవునుగాక, అవునుగాక. ఈ 2024 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో ఏవైతే విశ్వసిస్తున్నారో అవి మీ జీవితంలో అగునుగాక. నువ్వు అల్ప విశ్వాసగా ఉన్నావు అనుకోండి, అవిశ్వాసగా ఉన్నావు అనుకోండి, నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? అల్ప విశ్వాసం వలన భయము, అల్ప విశ్వాసం వలన చింత, అల్ప విశ్వాసం వలన సందేహం, అల్ప విశ్వాసం వలన నీ జీవితంలో ఏ యొక్క సమస్య తొలగిపోవడం, నీ అల్ప విశ్వాసం వలన భూ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టేవాడుగా ఉంటావు. నా ప్రభు ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీవు ఆత్మ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి, నీ దేవుడు సర్వశక్తిమంతుడని, సర్వాధికారి అని, ఆయన సమస్తమును చేయగలడని, ఆయన మహత్కరమైన మాట చేత నీ యొక్క జీవితాన్ని మార్చగలడని నువ్వు విశ్వసిస్తే, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఈ మాసంలోనే నువ్వు విశ్వసించినవన్నీ కూడా నీ జీవితంలో అగునుగాక. ఏమేమని విశ్వసిస్తున్నావు? నీ పిల్లలకు వివాహం కలగాలని విశ్వసిస్తున్నావా? ఈ రోజున మంచి ఉద్యోగంలో స్థిరపడాలని విశ్వసిస్తున్నావా? నా దేవుడు నా బిడ్డలను మంచి ఉద్యోగంలో స్థిరపరుస్తున్నాడు అని నువ్వు విశ్వసిస్తే అది జరుగుతుంది. నీ కుటుంబం స్థిరపడుతుందని నువ్వు విశ్వసిస్తే అది జరుగుతుంది. నీ కుటుంబంలో సర్వసమృద్ధి దేవుడు అనుగ్రహిస్తున్నట్టు నువ్వు విశ్వసిస్తే అది జరుగునుగాక. ఈ రోజున నీ జీవితంలో అనారోగ్యం నుండి నువ్వు విడుదల పొంది సంపూర్ణమైన ఆరోగ్యగ్రస్తురాలుగా దేవుడు చేస్తున్నాడు అని నువ్వు నమ్మితే, వైద్య శాస్త్రాలకు అందని ఆశ్చర్య కార్యములు నా దేవుడు చేస్తున్నాడు అని నువ్వు విశ్వసిస్తే, నీ జీవితంలో అది అగునుగాక, అది అగునుగాక. నజరేయుడైన యేసు నామమున ప్రకటిస్తున్నాను, అది అగునుగాక, అది అగునుగాక. ఈ రాత్రికాల సమయంలో నువ్వేదైతే విశ్వసిస్తావో, శతాధిపతి నీ మాట చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఏమన్నాడండి? నీ మాట చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు అని ఆయన విశ్వసించాడు. నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించింది నీకు అవునుగాక అన్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నీ జీవితంలో ఏ సమస్యతో బాధపడుతున్నావో, దేవుని సన్నిధిలో ఏ సమస్య గురించి వేడుకున్నావో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధిలో నీవు దేని కొరకైతే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నావో నాకైతే తెలియదు, కానీ నా దేవుడు చెప్పమన్న మాట ఏంటో తెలుసా? నువ్వు విశ్వసించింది నీ జీవితంలో అవునుగాక, నీ జీవితంలో అవునుగాక. ఇదే నా దేవుడు నీకు ప్రకటించమని చెప్పిన మాట. ఈ రోజున ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో మహోన్నతమైన కార్యాలు చూస్తారు, సాక్షులుగా నిలబడతారు. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి.